అమెరికా రక్షణ బడ్జెట్ అలాగే చైనా రక్షణ బడ్జెట్ చాలా ఎక్కువ. అమెరికా రక్షణ బడ్జెట్ 90 లక్షల కోట్లు, అలాగే చైనా రక్షణ బడ్జెట్ 22.5 లక్షల కోట్లు. కానీ భారత్ రక్షణ బడ్జెట్ చాలా అంటే చాలా తక్కువ. ఎందుకు ఇండియా డిఫెన్స్ బడ్జెట్ని పెంచలేకపోతోంది, పెంచడం లేదు? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన నేషనల్ సెక్యూరిటీ ఆథరైజేషన్ యాక్ట్ అనేది ఒకటి జారీ చేయడం జరిగింది. దీని ప్రకారం ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రక్షణ బడ్జెట్ $1 ట్రిలియన్. దాన్ని బిలియన్ డాలర్లో చెప్పాలంటే $1000 బిలియన్. దాన్ని భారతదేశం రూపీస్లో చెప్పాలి అంటే 90 లక్షల కోట్లు, 90 లక్షల కోట్ల రూపాయలు అనమాట. ఊహించండి, అది భారతదేశం మొత్తం జీడిపిలో 25% అమెరికా రక్షణ బడ్జెట్. ఇంకా అమెరికా రక్షణ బడ్జెట్ కోసం చెప్పాలి అంటే భారతదేశ రక్షణ బడ్జెట్ కేవలం $86 బిలియన్. అంటే ఎంతండి? 6.8 లక్షల కోట్లు. అమెరికా 90 లక్షల కోట్లు, ఇండియా 6.8 లక్షల కోట్లు. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. తర్వాత ఇంకోటి, చైనాకు పోలిస్తే చైనాకు $300 బిలియన్. అమెరికాలో 3వ వంతు ఉంటుంది, సుమారు 3వ వంతు కంటే కొంచెం తక్కువ, $300 బిలియన్. అంటే ఎంత అండి? ఈరోజు అది 30 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు డిఫెన్స్ బడ్జెట్ చైనాకి. మనది ఎంత? సుమారు 6.8 లక్షల కోట్లు. చైనాతో పోలిస్తే మనం ఎంత తక్కువ పెడుతున్నాం. అదేవిధంగా తర్వాత జర్మనీ, జపాన్లు ఉన్నాయి. ఇండియా 5వ అతిపెద్ద రక్షణ బడ్జెట్ అండి ప్రపంచంలో. ఒక రకంగా 5వ రక్షణ బడ్జెట్. అంటే ఇప్పుడు అమెరికా, తర్వాత చైనా $300 బిలియన్, తర్వాత రష్యా ఇప్పుడు వచ్చింది 3వ స్థానంలో మనం ఉన్నది. ఎందుకంటే రష్యా ఎక్కువ డిఫెన్స్ బడ్జెట్ పెట్టింది ఈ సంవత్సరం అకార్డింగ్ టు సిప్రి, స్టాక్హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం. ఇప్పుడు తర్వాత రష్యా తర్వాత భారతదేశం ఎక్కువ పెడుతుంది. తర్వాత జర్మనీ, జపాన్, అదేవిధంగా సౌదీ అరేబియా మన దగ్గరలో ఉన్నాయండి. అంటే అమెరికా 90 లక్షల కోట్లు, ఆ తర్వాత ఇది 30 లక్షల కోట్లు. చైనాతో పోలిస్తే భారతదేశం కేవలం 6.8 లక్షల కోట్లు, చాలా తక్కువ పెడుతున్నాం. ఒక రకంగా ఇది సమర్థించుకోవచ్చు. ఏ విధంగా ఏంటంటే అమెరికా $30 ట్రిలియన్ ఎకానమీ, $30 ట్రిలియన్ ఎకానమీ. అందులో సుమారు $30 ట్రిలియన్ 1%, 2% జీడిపి అది పెడుతుందండి. తర్వాత చైనా $19 ట్రిలియన్ ఎకానమీ, అందులో ఇంత పెడుతుంది. ఏది? $300 బిలియన్ పెడుతుంది. మరి ఇండియా $4 ట్రిలియన్ ఎకానమీ, అందులో జీడిపి పరంగా అదే రేషియోలో మనం పెడుతున్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అమెరికా, చైనా లేక సూపర్ పవర్ అవ్వాలనుకుంటుంది భారతదేశం. మరి ఇలాంటి సందర్భాల్లో ఏదో జీడిపిలో ఎంత పర్సెంటేజ్ అని కాకుండా డిఫెన్స్ బడ్జెట్ కూడా పెంచుకోవాలి. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు అమెరికా, చైనాలు ప్రపంచ సూపర్ పవర్స్ అవ్వాలి. ఇండియా ఈజ్ ఆల్సో ఆస్పైరింగ్ టు బికమ్ ది సూపర్ పవర్ అండి. కాబట్టి డిఫెన్స్ బడ్జెట్ని పెంచుకోవాలి. ఇండియాకి ఇంకా ఎక్కువ థ్రెట్ ఉంది, నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ ఉంది, సార్వభౌమత్వాన్ని కాపాడుకు. ఇది పాకిస్తాను, ఇటు బంగ్లాదేశ్, ఇటు చూస్తే చైనా, తర్వాత టెర్రరిజం, తర్వాత ఇక్కడ చూస్తే నక్సలిజం. కాబట్టి డిఫెన్స్ బడ్జెట్ పెంచుకోవాలి. తర్వాత ఇండియన్ ఓషన్లో చైనా యొక్క ప్రోద్బల్యం పెరిగిపోతుంది. కాబట్టి నేవల్ స్ట్రెంగ్త్ పెంచాలి. ఎందుకంటే 2015, 24 9 సంవత్సరాల్లోనే చైనా 154 షిప్పుల్ని, నేవల్ షిప్పుల్ని ప్రవేశపెట్టింది. అది అమెరికా కంటే ఎక్కువ. మరి భారతదేశం ఎంత అండి? సుమారు 25 షిప్పులు. మరి ఎక్కడ తట్టుకుంటాం చైనాని? పెంచాలి. సబ్మెరైన్స్ దానికి 70 దాకా ఉంటే మనకి కేవలం 18 ఉంది. న్యూక్లియర్ సబ్మెరైన్స్ పెంచాలి, న్యూక్లియర్ బాంబ్స్ని పెంచాలి. తర్వాత ఎయిర్ ఫోర్స్ వీటిని మోడర్నైజ్ చేయాలి. కొత్త ఎయిర్ ఫేర్ని తీసుకురావాలి, వార్ఫేర్ని తీసుకురావాలి. ఇంకా మనకు 5th జనరేషన్ ఫైటర్స్ లేవు. చైనా ఆల్రెడీ J-20, J-35 తెచ్చుకుంది, మనకి ఇంకా 5th జనరేషన్లే లేదు. ఆమెకా 2035కి రాదు. దాని డిఫెన్స్ బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి R&Dని డెవలప్ చేయాలి. అమెరికా కంటే ఎక్కువ ఆయుధాలు ప్రొడ్యూస్ చేస్తుంది అక్కడ చైనా. R&D డెవలప్, మనకు R&D డెవలప్మెంట్ లేదు, ఇంకా ఇంపోర్టే. ప్రపంచంలో ఎక్కువ ఆయుధాలు దిగుమతి చేసుకునే 2వ అతిపెద్ద దేశం ఇండియా అకార్డింగ్ టు సిప్రి రిపోర్టు. ఇంకా ఆయుధాలు దిగుమతి చేసుకోవడం ఏంటి? భారతదేశం గ్రేటు, భారతదేశం రైజింగ్. మరి ఆయుధాలు ఇంపోర్ట్ చేసుకోవడం ఏంటి? సో ఈ విధంగా డిఫెన్స్ బడ్జెట్ని ఎందుకు పెంచలేకపోతున్నారు? దిస్ ఇస్ ద క్వశ్చన్ అండి. అంటే మనం డెవలప్మెంట్కి ఎక్కువ పెంచగలం. ఒక రకంగా ఎకనామికల్గా చూస్తే సమర్థించుకుంటుంది ప్రభుత్వం. ఎందుకంటే ఎక్కడ సోషల్ డెవలప్మెంట్ లేదు, ఎడ్యుకేషన్కి పెట్టాలి, విద్యకి పెట్టాలి, ఆరోగ్యానికి పెట్టాలి. కాబట్టి డిఫెన్స్ బడ్జెట్ నిధులు ఎక్కువ కేటాయించకూడదు అంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మనం ప్రపంచంలో వీఆర్ ఎట్ ది క్రాస్ రోడ్. 3వ ప్రపంచ యుద్ధానికి సమీపంగా ఉన్నాం. ఎక్కడికక్కడ టెర్రరిజం. ఇప్పటికీ ప్రపంచంలో యుద్ధం అంటూ వస్తే బ్రూట్ ఫోర్స్ పనిచేస్తుందండి, ఒక పశుత్వం పనిచేస్తుంది. ఈ పశుత్వానికి కావాల్సిన రక్షణ ఏంటంటే ఆయుధాలే, యుద్ధ సామగ్రే, వార్ఫేరే. నువ్వు ఎంత గొప్ప సైనికుడు అయినా, ఎంత గొప్ప దేశమైనా రక్షించుకోలేని పక్షంలో, తనకు తాను రక్షించుకోలేని పక్షంలో నువ్వు శాంతి వహించకూడదు. ఇది గాంధీ మహాత్ముడు అంటాడు, శ్రీరామచంద్రుడు అంటారు, బుద్ధుడు కూడా మాట్లాడతారు ఈ విషయంలో. తనను తాను రక్షించుకోవాలి.
నీకు ఆత్మబలంతో రక్షించుకుంటావా, పశుత్వం నుంచి రక్షించుకుంటావా? ఇది ఇప్పుడు భారతదేశం తనను తాను రక్షించుకోకపోతే మళ్ళీ పరాధీనం అయిపోతున్నాం. చైనా చాలా డేంజరస్ ఎనిమి, అమెరికా ఒక రకంగా డేంజరస్ ఎనిమిగా తయారైంది, ఎందుకంటే దాన్ని మించిపోతామని ఒకటి ఉంది. సో మనల్ని మనం రక్షించుకోవాలి అంటే ఇస్లామిక్ ఫోర్సెస్ వీటి నుంచి డిఫెన్స్ బడ్జెట్ ఒకటే. కాబట్టి మై ఒపీనియన్ ఏంటంటే అమెరికాకు అంత కాకపోయినా, చైనా అంత కాకపోయినా, మనకు ఇప్పుడున్న $86 బిలియన్ ఇప్పుడు వచ్చే బడ్జెట్ వస్తుంది. మన బడ్జెట్ ఫిబ్రవరిలో బడ్జెట్ పెట్టబోతుంది ఇండియన్ గవర్నమెంట్, అక్కడ అన్నీ ఉన్నాయి. మరి వీటన్నిటిని చూసుకుంటే మనం చైనా తర్వాత కనీసం ఇప్పుడున్న $86 బిలియన్ ఇంకొక రెట్టింపు చేయాల్సిన అవసరం. $150 బిలియన్ తీసుకెళ్ళి తర్వాత అందులో కూడా ఏదో పెన్షన్స్కి 25% పోతాయండి. శాలరీల కంటే 50% ఏకంగా శాలరీలు పెన్షన్స్నే పోతున్నాయి. కాబట్టి ఒక స్పెషల్ డిఫెన్స్ అనే పెట్టి ఆయుధాలను ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఆమెకా 2035 కాదండి, ఇంకొక 5 సంవత్సరాలను తయారు చేసేటట్టు ఉండాలి. డోమ్ లాంటివి మనం తయారు చేసుకోవాలి. కాబట్టి డిఫెన్స్ బడ్జెట్ని 86 నుంచి రెట్టింపు చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎంతైనా చాలా జాగ్రత్తగా వేరే దాంట్లో సేవ్ చేసుకోవాలి, వేరే దాంట్లో ఆపుకోవాలి. వేరే ఖర్చును ఆపుకునే డిఫెన్స్ పెడితే శత్రువు మన పైపు కన్నెత్తి చూడరు. సో దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు డిస్కస్ అబౌట్ దిస్ ఇష్యూ. ఎందుకంటే బడ్జెట్ మనకు వస్తుంది. అటు చైనా పాకిస్తాన్ యొక్క డిఫెన్స్, ఈవెన్ పాకిస్తాన్ బిచ్చమెత్తుకునే డిఫెన్స్ బడ్జెట్ని పెంచుకుని ఇండియాతో సమానమైన ఆయుధాలు అక్కడ తయారు చేసుకుని ఇంపోర్ట్ చేసుకుంటుంది. మరి ఆ విధంగా పాకిస్తాన్తో పోటీ పడాలా చైనాతో అంటే? ప్రపంచంలో సూపర్ పవర్ లాగా వ్యవహరించి డిఫెన్స్ బడ్జెట్ ఎక్కువ చేసుకుంటే ఇక శత్రువులు కూడా ఉండదు, ఆయుధాలు ఇంపోర్ట్ చేయకూడదు, ఎక్స్పోర్ట్ చేయాలి. చైనాని ఈ విషయంలో ఇండియా ఆదర్శంగా తీసుకోవాలి. ఈ రోజు మింట్ అనే ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్లో అక్కడ వచ్చిందండి. అది చదివితే ఒళ్ళు జలధరిస్తారు అనమాట. ఏంటి, చైనా గత 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లో ఈరోజు అమెరికా వెస్టర్న్ కంట్రీస్ని ధీటుగా అది ఆయుధాలు తయారు చేసుకుంది. ఒక 5th జనరేటర్ ఎయిర్ ఇంజిన్ తయారు చేసుకుంది, పెద్ద న్యూక్లియర్ సబ్మెరైన్ తయారు చేస్తుంది, అమెరికాని మించిపోయే నేవీని తయారు చేసింది, ఓకే, పెద్ద వెపన్స్ తయారు చేసుకుంది. ప్రపంచంలో రష్యా, ఫ్రాన్సు, అమెరికాలతో సమవుజ్జీవిగా నిలబడింది. మరి అదే చైనాతో వచ్చిన ఇండియా ఇప్పటికే టాప్ 10లో 3వ అతిపెద్ద ఇంపోర్టర్గా ఉంది. ఇప్పుడు చైనా టాప్ 10 ఇంపోర్టర్గా లేదు. ఈ ఆర్టికల్ చదువుతుంటే అర్థమవుతుంది అనమాట, ఒళ్ళు జలధరించే విషయం. కాబట్టి ఇండియా ఇమ్మీడియట్గా వచ్చే బడ్జెట్లో ఇప్పుడున్న $86 బిలియన్ డిఫెన్స్ బడ్జెట్ నుంచి $150 బిలియన్ డిఫెన్స్ బడ్జెట్ చేసుకుని ఇంకో చోట సేవ్ చేయాలి. అంతేగాని అవసరమైతే ప్రజలు కూడా ఏమనుకునే పరిస్థితుల్లో లేరు. అవసరమైతే ఒక పెట్రోల్ ఇప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ కార్గిల్ వారిలో సర్చార్జ్ విధించారు. యుద్ధం సమయంలో సర్చార్జ్, ఇన్కమ్ ట్యాక్స్ మీద ఇంకో సర్చార్జీ, పెట్రోల్ మీద రూపాయి సర్చార్జ్ విధించారు. ఈరోజు భారతీయులకి ప్రధానమంత్రి ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మనం డిఫెన్స్ బడ్జెట్లు యుద్ధం వచ్చినప్పుడు అత్యవసర పరిస్థితి కాదు, యుద్ధాన్ని ఆపడానికి అత్యవసర పరిస్థితుల్లో నేను సర్చార్జ్ విధిస్తున్నానంటే ప్రతి భారతీయుడు అద్భుతంగా పులకించి మరీ కడతారు అవసరమైతే. నేను అంతగా ఉంది ఇప్పుడు దేశభక్తి. కాబట్టి భారతదేశం సర్చార్జ్ విధిస్తూ, ఇన్కమ్ ట్యాక్స్ మీద ఇంకో శాతం విధిస్తుందో, లేకపోతే జిఎస్టీని ఇంకొక పర్సెంటేజ్ పెంచుతారు, ఏదైనా చేసి చాలా పద్ధతులు ఉంటాయి ఎకనామికల్గా. ద్రవ్య విధానం, కోశ విధానాన్ని మార్పు చేసుకుని, అంటే ఫిస్కల్లో బడ్జెట్ పాలసీలు మార్పు చేసుకుని ఎంతో చేసుకోవచ్చు అనమాట. ప్రతి భారతీయుడు ఈ విషయంలో సంతోషపడతాడు. ఇంకొక $100 బిలియన్ ఎక్కువ చేయడానికి ఇండియా పెద్ద ప్రాబ్లం ఏమి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్టర్లో ఒక సాఫ్ట్వేర్ ఎగుమతులే మనకి $150 బిలియన్ మించిపోయి ఉన్నాయండి. మన భారతదేశం ఇప్పుడు పర్వాలేదు. కాబట్టి ఇంకో రూపాయి ఎక్కువ చేసి డిఫెన్స్ బడ్జెట్ని 86 నుంచి $150 బిలియన్ పెంచితే ప్రతి భారతీయుడు. కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సజెషన్ ఫ్రమ్ మై బేస్డ్ ఆన్ ది ప్రెసిడెంట్ సెక్యూరిటీ అండ్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ అక్రాస్ ది గ్లోబ్, ఎస్పెషల్లీ ఇన్ సౌత్ ఏషియా. రైట్ ఎంజీ గారు.